జై శ్రీమన్నారాయణ. ఈరోజు నుంచి మనం చక్కగా వాస్తు గురించి చెప్పుకోబోతున్నాం. వాస్తులో అనేకమైన ముఖ్య అంశాలు ఇమిడి ఉన్నాయి. వాస్తును ఎందుకు పాటించాలి? వాస్తును పాటిస్తే వచ్చేదేమిటి? అనే సందేహాలు మనందరికీ కూడా వస్తూ ఉంటాయి. వాస్తును పాటిస్తే అపర కోటీశ్వరులు అయిపోతారని, వాస్తును పాటిస్తే మహాద్భుతంగా దూసుకుపోతారని మనం అనుకోవడం కరెక్ట్ కాదు. వాస్తును పాటిస్తే ప్రతి మనిషికి కూడా కనీసం 75-80 సంవత్సరాల ఆయుష్ లభిస్తుంది. చక్కగా స్త్రీలకు కూడా పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆ తరువాత పిల్లలకు సకాలంలో వివాహాలు జరుగుతాయి. తరువాత మగపిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటారు. మగపిల్లలతో పోటీ పడుతూ ఆడపిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తారు, ముందుకు దూసుకుపోతారు. సకాలంలో వివాహాలు జరుగుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ అందించేటువంటి మహత్తర శాస్త్రం వాస్తు. ఆ వాస్తును అందించేటువంటిది మనం కట్టుకునేటువంటి ఇల్లు. ఆ ఇల్లును మనం జాగ్రత్తగా కట్టుకుంటే, లేదా ఒక బిజినెస్ సెంటర్ని, షాపును కానీ సరిగ్గా మనం సరైన సెంటర్లో సరిగ్గా కట్టుకుంటే మనకు మహాద్భుతమైనటువంటి అభివృద్ధి అనేది లభిస్తుంది. అది వారి వారి దశాంతర్దశల్లోనే లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే అనుకూల దశలు ఉన్నప్పుడే మనకు అద్భుతమైనటువంటి ప్రగతి అనేటువంటిది కనపడుతుంది. ఈ లోపల జీవితం సాఫీగా గడిచిపోతూ అప్పులు చేయవలసిన పని లేకుండా అద్భుతంగా ముందుకు దూసుకుపోతూ ఉంటారు. ఎక్కడ అవమానాలు ఎదురుకావు. అవకాశం ఉన్నప్పుడు మంచి దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రం విశేషమైన కీర్తి ప్రతిష్టల్ని, అద్భుతాల్ని సాధించగలుగుతారు. జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటే అసలు వాస్తు అంటే ఏమిటి అంటే, దిక్కులకు సంబంధించింది వాస్తు. దిక్కుల్ని మనం ఎలా నిర్ణయించుకుంటాము? సూర్యోదయం అయ్యేటువంటి దిక్కుకి ఉన్నటువంటి పేరు తూర్పు. సూర్యోదయ సమయానికి తూర్పుకి సూర్యుడికి అభిముఖంగా నిలబడి కుడి చేతి పక్కన ఉన్నటువంటి దిక్కుని దక్షిణం అంటారు. అందుకే కుడి చేతికి పేరు దక్షిణ హస్తం అంటారు. తరువాత మన వీపుకి వెనకాల ఉన్నటువంటి దిక్కుని పడమర అంటారు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దిక్కుని ఉత్తరం అంటారు. ఇవి 4 కూడా దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్నమాట. ఈ 4 దిక్కులకు సంబంధించి కూడా మూలలన్నీ కూడా ఒకటి ఉన్నాయి. తూర్పు ఉత్తరాలకి మూలనున్న దిక్కుని విదిక్కుని ఈశాన్యం అంటారు. తూర్పుకి దక్షిణానికి మూలన్నటువంటి దిక్కుని దీన్ని ఆగ్నేయం అంటారు. అట్లాగే దక్షిణానికి పడమరకు మధ్యలోని దిక్కును నైరుతి అంటారు. అలాగే పడమరకు ఉత్తరానికి మూలన్న దిక్కుని వాయువ్యం అంటారు. ఇవి మూలలు. ఇవి ఇందాక చెప్పుకున్నటువంటివి దిక్కులు. మేము ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటుంటే ఏ దిక్కులో ఇల్లు కట్టుకోవాలి, మా పేరును బట్టి ఇంటిని చెప్పండి, ఏ ఇంటిని కట్టుకోవాలి, మేము ఏ ముఖద్వార గృహాన్ని కట్టుకోవాలని చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ రకమైన సందేహాలు వస్తుంటే అడుగుతారు. అడిగినప్పుడు వ్యక్తి యొక్క పేరును బట్టి ఇల్లు చెప్పడం అనేటువంటిది సరైన విధానం కాదు. ఎందుకు కాదు అంటే చెప్తున్నా, వినండి, జాగ్రత్తగా గమనించండి. ఈ సంవత్సరం తీసుకోండి, 2023 సంవత్సరాన్ని. ఒక స్త్రీనికి వివాహం అవుతుంది. ఒక స్త్రీని విదేశాలకు వెళతారు. ఒక స్త్రీని ఇంజనీరింగ్లో చేరతారు. ఒక స్త్రీని ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఒక స్త్రీని అమెరికాకు వెళతారు. ఒక స్త్రీని లేచిపోతారు. ఒక స్త్రీని చచ్చిపోతారు. ఒక స్త్రీనికి యాక్సిడెంట్ అవుతుంది. పేరుకు బలం ఏంటి చెప్పండి? పేరుకు బలం అనేటువంటిది అమాయకుల్ని మోసం చేయడానికి మాత్రమే తయారైనటువంటి ఒక దుష్ట సిద్ధాంతం. పేరుకు బలం అనేటువంటిది లేదు. పేరుకు బలం అనేటువంటిది ఉంటే బలహీనంగా ఉన్న పిల్లలకి బలవర్ధకమైన ఆహార పదార్థాలు, టానికులు, సిరప్పులు, మంచి ఆహారం ఇవ్వడానికి బదులుగా కోడి రామూర్తనో కరణం మల్లీశ్వరనో పేరు పెట్టుంటే గనక కండలు వస్తాయా పేరు బలం వల్ల? పోనీ అంజాద్ ఖాన్ అంటే లావుగా తయారవుతారా? పోనీ ప్రభాస్ అంటే కనుక ఇంత ఒడ్డు పొడుగు తయారవుతామో మనం? ఏమన్నా తయారు కాం కదా. కాబట్టి పేరుకు బలం లేదు.
మనిషి తన యొక్క కోరికను అనుసరించి మాత్రమే గృహాన్ని ఎంచుకోవాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి కార్యక్రమంలో మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.